మౌన పోరాటం మౌన పోరాటం. నన్ను బాగా చదవమని ద్వారకా ఈ బుక్ నాకు బహుమతిగా ఇచ్చాడు. అది ఇంగ్లీష్ బుక్. నాకేమో ఇంగ్లీష్ రాదు, కంటి చూపు లేదు, ఇంకెలా చదువుతాను? ఇది దుర్గకిస్తే ఈ పాటికి సగం బుక్ అయిపోయేది. తనకి జ్ఞానం ఉంది, చూపు ఉంది. అవును, ఇప్పుడు ద్వారక ఈ బుక్కులోని కథ గురించి అడిగితే నేనేం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? అందాక చదివినట్టు నటించి ఆ తర్వాత ద్వారకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి, అంతే. ఇది ఎలా పట్టుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదే. ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అదేం లేదమ్మా. ద్వారకి ఇచ్చిన బుక్ చదువుతుంటే కొన్ని విషయాలు చాలా ఆలోచించేలా ఉన్నాయి. అదే ఆలోచిస్తున్నాను. సరేలేండి, పాలు తీసుకోండి. ఏంటి ఇప్పుడు కూడా చేతిగా ఇవ్వాలా? అక్కర్లేదులే, అక్కడ పెట్టు, కాసేపు ఆగి తాగుతాను. ముందు బుక్ మొత్తం చదివేస్తే అదే అర్థమవుతుంది. ముందు చదివేయండి. అలాగే నక్షత్ర. వెళ్ళిపోయింది. నక్షత్ర అనుకోకుండా వచ్చేసింది, నాకు తెలియడం లేదు. అయినా అవంతి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమీ చెప్పడం లేదు. అవంతి, 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 పలుకు. ఇదేంటి పలకడం లేదు? పడుకుండిపోయినట్టుంది. అవును, ఈ బుక్ను ఎలా చదవాలి? ఏంటి బుక్కుని తలకిందులుగా పెట్టుకునుంది? చదువుతుందా? ఎవరైనా తిరిగేసి చదువుతారా? కాదు, అది చదువు కాదు. మరెందుకలా తిరిగేసి పట్టుకుంది? తిరిగేసి చదువుతున్నానని తెలియలేదా? ఇదేంటి నాకు కొత్త డౌట్ వచ్చింది. అంటే దుర్గ కళ్ళు కనిపించట్లేదా? ఈ విషయాన్ని నేను తప్పక తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, అందరూ వెళ్ళి పడుకుండిపోయి ఉంటారు. నాకేమో నిద్ర రావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, పాలు తాగుదాం.
ఇదేంటి నేను చూస్తుంది నిజమేనా? తడుముకుంటుందేంటి? నాకేదో డౌట్ కొడుతోంది. దుర్గ బయటికెళ్ళొచ్చిన దగ్గర నుంచి కొంచెం తేడాగా ప్రవర్తిస్తోంది. ప్రవర్తనలోనే కాదు, నడకలో కూడా తేడా ఉంది. మాటల్లో మార్పు వచ్చింది. టోటల్గా మనిషిలో కాన్ఫిడెన్సే తగ్గింది. ఇది తెలివైన నాకు మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళంతా మొద్దులు, మార్పుని గమనించలేదు. నేనెలాగైనా ఈ మార్పేంటో తెలుసుకుంటాను. రఘురామ్, ఇక నుంచి నువ్వు ఉత్త రఘురామ్ కాదు, డిటెక్టివ్ రఘురామ్వి. దుర్గకి చూపులో తేడా కనబడుతోంది, వినికిడిలో కాదు. కాబట్టి రికార్డింగ్ ఆపేద్దాం. ఈ తడుముకోవడం ఏంటో, ఆ తిరిగి చదవడం ఏంటో. బుక్కుని ఇప్పుడు సరిగ్గానే పట్టుకుంది అంటే కళ్ళు కనిపిస్తున్నాయన్నమాట. మళ్ళీ తిరిగేసింది. ఇదేంటి బుక్కుని భూగోళంలా తిప్పుతోంది, రోబోలో రజనీకాంత్ గారు తిప్పినట్టు. భూగోళం ఆగింది, కానీ తిరిగేస్తుంది. ఏదైతే అయింది, వెళ్ళి టెస్ట్ చేద్దాం. దుర్గకి కళ్ళు కనిపించట్లేదా? కనిపించకపోతే ఎందుకు కనిపించట్లేదు? మరి కనిపించకపోయినా కనిపించినట్టు ఎందుకు చేస్తోంది? తదితర వివరాలన్నీ తెలుసుకుందాం. కెమెరామెన్ సృజన్తో రఘురామ్. నాకర్థమైపోయింది. ఖచ్చితంగా దుర్గకి కంటి చూపు పోయింది, దాంతో కాన్ఫిడెన్స్ పోయింది, దాంతో మాటలో తేడా వచ్చింది. కానీ ఇవేవీ ఎవ్వరికీ తెలియకూడదని మేనేజ్ చేస్తోంది. ఫాల్స్ ప్రెస్టేజ్. కానీ కంటి చూపు ఎలా పోయింది? రఘురామ్ అత్తయ్య వెనుకున్నాడేంటి? అయ్యో, అత్తయ్య బుక్ రివర్స్ పెట్టుకుంది. రఘురామ్కి డౌట్ వచ్చుంటుంది. హలో అత్తయ్య, రఘురామ్ నీ వెనక ఎడం వైపు ఉన్నాడు. నువ్వు బుక్ ని తిరిగేసి పట్టుకున్నావు. అతనికి డౌట్ వచ్చేసి ఉంటుంది. నీ పక్కనే ఉండి గమనిస్తున్నాడు. ముందు బుక్ ని సరిగ్గా పట్టుకో. ఇప్పుడు నీ ఎడం వైపు వెనక దాక్కునున్నాడు. ఆ
నేను ఇక్కడున్నానని తెలిసిపోయిందా? అంటే నన్ను చూసేసిందా? దుర్గ చూపు. రఘురాం రా. వస్తున్నా. అత్తయ్య సోఫాల చుట్టూ తిరిగి నీ కుడివైపుకొచ్చాడు. ఏంటి నా ముందుకి రమ్మంటే సోఫా చుట్టూ తిరుగుతున్నావేంటి? దుర్గగారి కళ్ళు పోలేదా? కనబడుతున్నాయా? అరేరే ఏంట్రా ఇది? ఏ రఘురాం, నిన్నే. ముందుకురా, ముందుకి రా. ఏంటి దుర్గగారు? నువ్విందాక నుంచి ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అది నా వెనక్కొచ్చేందుకు నిలబడ్డావు? నేను బుక్ చదువుతుంటే ఎందుకలా దాక్కుని చూస్తున్నావు? అది అది ఏంటంటే దుర్గగారు ఎందుకు ఇలా కొట్టారు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మీరు బుక్ తిరిగేసి చదువుతుంటే అది తిరిగేసి ఎలా చదవాలో నేర్చుకుంటున్నాను. అయితే నీకేంటి? ఏంటి తిరిగేసి చదవడం ఎలాగో నేర్చుకుంటున్నారా? అర్జునుడు నీళ్లల్లో ఉన్న నీడను చూసి పైనున్న చేపని కొట్టాడంట. అలా. మరి పాల గ్లాస్ తడుముకుంటూ తీసుకున్నారు? అది అర్థమైపోయింది. తడుముకుంటూ ఎలా తీసుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కంట్లో ఏదో నలకబడితే అలా తీస్తూ ఉన్నాను. ఐఎమ్ సారీ. నేను వెళ్ళొచ్చా? ఇంక వెళ్ళు. మళ్ళీ ఇంట్లాంటి పిచ్చి పనులు చేయకో. ఓకే. అత్తయ్య తప్పించుకున్నాం. సారీ అత్తయ్య, నేను ద్వారకతో మాట్లాడుతూ లోపలే ఉండిపోయాను. పర్వాలేదులే, ఎలాగోలా తప్పించుకున్నాం కదా. సరే, ఇప్పటికే 10:30 అవుతుంది. ఆ బుక్ నేను రేపు చదివి దాంట్లో పాయింట్లు నోట్ చేసి పెడతానులే గాని. అత్తయ్య నువ్వు వెళ్ళి పడుకో అత్తయ్య. తలుపు లాక్ చేసుకో. ఓకే, అలాగే. అవునండి, మీరు లైఫ్ లో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంట. ఒక ఆడది ఉంటే నాడు అంత సక్సెస్ అయితే మనం నలుగురు వర్ష గారు ఏంది కొంచెం చక్కెర ఇయ్యరా? సతీ సతీ ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇంట్లో? సతీ సతీ అమ్మాయి గారు, ఏం చూస్తున్నావు? జబర్దస్త్ షో అమ్మాయి గారు. సత్తి, మరి నాకు కూడా ఎప్పటి నుంచో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ ఫోన్లో షో చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరిక. కానీ మా దగ్గర ఫోన్ లేదుగా, అందుకే ఇప్పటి వరకు నా కోరిక తీరలేదు. తాతయ్య ఎప్పుడు ఇంట్లో ఉండడు. ఉన్నప్పుడు తాతయ్య దగ్గర అత్తయ్యో మావయ్యో రుద్రో ఎవరో ఒకరుంటారు. ఆ రుద్రేమో పెద్ద తనకే ఫోన్ ఉన్నట్టు ఫోజ్ కొడుతుంది. సత్తి సత్తి, ఒకసారి ఫోన్ ఇవ్వవా? నేను కాసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సరదాగా ఎంజాయ్ చేస్తాను. నీకంటే ఎక్కువ ఎవరమ్మా? ఇదిగో తీసుకోండి, చెవులో పెట్టుకోండి.
వాడు వర్షాయుడు పోలీస్ చెప్పుర్రి కలదల్ తీరా ముమరాక్ సత్తి చాలా బాగుంది. అబ్బా నీ ముఖం చూసి ఊరుకుంటా. ఏం జరుగుతుంది? అమ్మా నీ చెవులో సౌండ్ ఎక్కువ వస్తుందని నువ్వు గట్టిగా అరవద్దు, ఎదుటి వాళ్ళ చెవులు పోతాయి. నేను అంత గట్టిగా అరిచానా? నువ్వు మాట్లాడాలనుకుంటే చెవుల్లోంచి ఇయర్ ఫోన్స్ తీసేసి అప్పుడు మాట్లాడు. అలాగే. సారీ సారీ సారీ. సౌందర్య సౌందర్య దీనికి బాగా బలిసిపోయింది. పిలిచిన వెంటనే పలకట్లేదు. అసలు ఇది ఏం చేస్తుంది? నా రూమ్ క్లీన్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? పిలుస్తుంటే వినిపించుకోకుండా ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నావా? నీకు అసలు ఎవరిచ్చారు ఈ ఫోన్? అమ్మాయి గారు నేనే ఇచ్చానమ్మా. ఏరా, ఏదో నీ దగ్గర ఫోన్ లేకపోతే ఇబ్బంది పడుతున్నావని దయ తెలిచి నీకు ఫోన్ ముష్టి పడేస్తే నువ్వు దీనికి ముష్టి వేసావా? లేదమ్మా, పాపం అమ్మాయి గారు కాసేపు ఫోన్ చూస్తానంటే ఇచ్చానమ్మా. నోర్ముయ్, మళ్ళీ ఇంకొకసారి దీనికి ఫోన్ ఇచ్చావంటే ఈ ఫోన్ ముక్కలైపోతుంది. జాగ్రత్త. ఫోన్ ఎందుకే? ఏం చూద్దామని? చూసి ఏం నేర్చుకుందామని? గొప్ప తెలివైన దాని అయిపోదామనుకున్నావా? అయ్యో అయ్యో అమ్మ రుద్ర, ఎందుకు సౌందర్యని మాట మాటి కొడుతున్నావు? ఏ పాపం సౌందర్య ఫోన్ చూడకూడదా? నువ్వు చూస్తున్నావు కదా, సౌందర్య చూసి తప్పేంటి? హే, నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడవంటే నిన్ను ఏమి? నువ్వు నా చేయి పట్టుకున్నావా? నువ్వు నన్ను కొడితే ఊరుకుంటాను. మా నాన్న నీకు తండ్రి లాంటివాడు, నీకు మేనమామ. ఆయన మీద చెయ్యెత్తే అధికారం నీకు లేదు. అది చాలా పెద్ద తప్పు. అలా చెప్పు సౌందర్య. ఎప్పుడు చూసినా నన్ను తిడుతుంది. పెద్దోళ్ళని తిట్టడం పాపం అని చెప్పినా వినిపించుకోదు. ఇంత టైం అయినా నా గది క్లీన్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు నా చేయి పట్టుకునే రేంజ్కి వచ్చేసావా? నిన్ను అయ్యో రుద్ర వద్దు, సౌందర్యని కొట్టొద్దు. రుద్ర వద్దు వద్దు. 5 నిమిషాల్లో వచ్చి నా రూమ్ క్లీన్ చేయకపోతే అప్పుడిస్తా నీకు ఫుల్ డోస్.
నేనిక్కడికి రావడం కనపడలా, నోటు తీసుకుంది తెలీలా. ఓ, నాకు కన్ఫర్మ్ అయింది. ఈ దుర్గకు కనబడ్డం లేదు.